ఓ 50,000 మంది ఉంటారు అవును. రేషన్ కానీ మీ సేవలు కానీ. ఇక్కడ ఏకంగా 4 లక్షల మంది, అబ్బా. అంటే ఎన్ని రెట్లు ఎక్కువ చూడండి. అవును, అంతే కదా. కాబట్టి ఈ స్థాయిలో కొట్టారు ఇక్కడ. మరి ఇది కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు నువ్వు పెట్టకపోయినా పర్లేదు, అసలు ఏవి రోజున మనకి ఏ పథకం రాని రోజున కొత్తగా వాళ్ళు ఇస్తారని నమ్మితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటింటికి 1,500 రూపాయలు, ఇది వచ్చిన తర్వాత తీస్తే సమస్య. కానీ ఇది ఆల్రెడీ నోటికి వచ్చిన ముద్దను లాగేశారు. ఇది చాలా ప్రమాదకరం. సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత కనిపిస్తోందా? సంక్షేమంలో గతంతో పోలిస్తే మెరుగైన సంక్షేమం అందిస్తానన్న బాబు గారు ఆ ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గించేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన సంపద సృష్టి అంటే సంక్షేమం తగ్గించడం ఆయన ఉద్దేశం. అవునా? ఇప్పుడు ఈ ఏడాది ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేదాన్ని ఒకటి ముందు పెట్టారు. ఇక్కడ ఎన్ని లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వాలి? ఎన్ని లక్షల మందికి? ఇక్కడ రోజుకి 1,00,000 మందికి భోజనం టిఫిన్ పెడుతున్నాం అంటున్నారు. గుడ్, మంచిది, అది పెట్టాలి, పెట్టింది అభినందనీయం, మంచిదే. ఒక పూటకి 35,000. కానీ అక్కడ శాంతం చదువుకోల్పోతున్నటువంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది. అలాగే ఏదైతే నెల నెల ఇస్తానన్నటువంటి డబ్బులు, సరే అది ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. కానీ ఇదివరకటి రోజుల్లో వచ్చినటువంటి ఆ చేయూత డబ్బులు ఇంకోటో ఏ స్థాయిలో వాళ్ళు వెల్ సెటిల్డ్ అయ్యారు. వాళ్ళు రూపాయి అప్పు చేసే దశ నుంచి రూపాయి ఇచ్చే దశకు వచ్చారు.